శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనేక మార్గాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉండి నా ప్రార్థన ఆలకించి నాకు జయాన్ని కలగజేస్తాడు అని అక్కడ చెబుతూ ఉన్నటువంటి మాటలు. అంత మాత్రమే కాదు, సర్వజనులు ఆయన యొద్దకు వచ్చేదారు. అదే మన కీర్తన గ్రంథం గమనించినట్లయితే 22వ అధ్యాయం 27వ వాక్యం, భూదిగంతముల నివాసులు అందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగేదారు. అన్య జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు. అన్య జనుల వంశస్థులందరూ దేవుడు ఇశ్రాయేలీయుల యొద్దకే వచ్చాడు. ఆ తర్వాత కనాను స్త్రీ ఒక మాట అడిగినప్పుడు, అమ్మా, పిల్లలకు పెట్టవలసిన రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయట తగునా అని ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు కనాను స్త్రీకి. ఎప్పుడైతే ఒక క్వశ్చన్ వేస్తాడో ఆవిడ అంటుంది, ఏమని తెలుసా, అయ్యా, ఈ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా అంటే నీ విశ్వాసం గొప్పది అంటాడు. అంటే దేవుని వాక్యం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందంటే స్వజనులను కాదని సర్వజనుల యొద్దకు వచ్చింది, అన్యజనులమైన మన యొద్దకు వచ్చింది. కారణం ఏంటి అంటే నీవు నేను రక్షించబడాలి, నీవు నేను దేవుణ్ణి ఆరాధించాలి, నీవు నేను ఈ లోకంలో దేవుని సంఘంలో కూడుకున్నట్లే పరలోకంలో కూడా ఆయన సన్నిధిలో కనపడాలి అని, పరలోకంలో కూడా నీవు ఆయన్ను ఆరాధించాలి అని. సృష్టి ప్రారంభం మనం గమనించినట్లయితే సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదాము అవ్వను సృజించాడు. ఈ ఆదాము అవ్వను సృజించే క్రమంలో ఆదాము దేనితో సృజించాడు? దేవుడే తన సొంత హస్తాలతో మట్టిని తీసుకొని దేవుడు ఏం చేశాడంటే మానవునిగా చేశాడు. ఈ మానవుని చేసినప్పుడు ఆయన జీవవాయువు ఊదెను అని ఉంటుంది. అతని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదెను. దేవుడు ఎప్పుడైతే జీవవాయువు ఊదిందో ఆ వ్యక్తి జీవాత్మయుడు, అంటే పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మను ధరించుకున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు మనిషి. ఆ తర్వాత దేవుడు చల్లని పూట వచ్చి ఆదాముతో అవ్వతో ముచ్చటించి వెళ్తూ ఉండేవాడు. ఈ ముచ్చటించి వెళ్లే క్రమంలో హవ్వ తినకూడనటువంటి పండు తిని ఆదాము కూడా తెచ్చివ్వడం వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం ఆదాము అవ్వలో ప్రవేశించింది. ఈ మరణం వల్ల ఆదాము తనలో ఉన్నటువంటి జీవ ఆత్మను పోగొట్టుకున్నాడు. అందుకే ఆయన జీవవాయువు ఊదగా అన్నప్పుడు జీవం వెళ్ళిపోయింది, వాయువు మాత్రమే మిగిలింది. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరైతే యేసును అంగీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసును అనుసరిస్తూ ఉన్నారో ఆయన మార్గాల గుండా నడిపించబడే వారై ఉండాలి. ఆయన మార్గాల గుండా నడిపించబడే వారు ఎలా ఉంటారంటే ఆయనకి ఇష్టమైనటువంటి కాపర్లు ఎన్నుకున్నటువంటి సేవకుల మధ్యలో ఉంటారు. ఆ మాటలు చూడండి, కావాలంటే ఆ మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం, నాకిష్టమైనటువంటి కాపరులను నియమితును, వారు జ్ఞానంతో వివేకంతో మిమ్మల్ని ఎత్తారు. ఈ సర్వజనులు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు తన సేవకుని నిలవబెట్టి ఆ సేవకుని ద్వారా సంఘంలో వచ్చినటువంటి జనులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి కాపర్లు ఎవరు? ఆయనకి ఇష్టమైనటువంటి కాపర్లు అంటే వాక్యానుసారంగా బోధించే వాళ్ళు. నీ జీవితం ఎలా కట్టుకుంటే నీవు బాగుంటుందో తెలియజేసేటటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధ
పరిశుద్ధాత్మ అనుభవాలు నడిపించేటటువంటి వాళ్ళు, పరలోక రాజ్యానికి సిద్ధపరిచే వాళ్ళే ఆయనకి ఇష్టమైనటువంటి కాపరులు. అందుకే ఆయనకి ఇష్టమైనటువంటి కాపరులు ఎలా ఉంటారు అంటే జీవితాలను కడతారు, కుటుంబాలను కడతారు. మన స్థితిగతులను మార్చగలిగిన స్థితికి ఆ కాపరులు ఉంటారు. ఏది మంచో ఏది చెడో నీకు తెలియజేస్తూ ఉంటారు. ఎవరు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి కాపరులు. లోకంలో కొందరు కాపరులు ఉన్నారు. ఆ కాపరులు ఎలా ఉన్నారు అంటే తనని కాని గొర్రెలు కూడా తనని అని చెప్పుకొని తన శైలిలో అనేకులను మోసం చేసేటటువంటి కాపర్లు కూడా ఉన్నారు. నూనె డబ్బాలు అమ్మే కాపర్లు లేరా? ఖర్చీపులు అమ్ముకునే కాపర్లు లేరా? దేవుని పేరిట అద్భుతాలు స్వస్థతలని చెప్పి అనేకులను మోసం చేసే కాపర్లు లేరా? వారి సుఖ సౌఖ్యం కోసం, వారి ధనార్జన కోసం, వారి పిల్లల సుఖంగా ఉండడం కోసం అనేకుల రక్తాన్ని, అనేకుల చెమటను రక్తంగా మార్చి కానుకలిస్తూ ఉంటే వాటి వల్ల జలసాగా తిరిగే కాపర్లు లేరా? ఎందరో కాపర్లు ఉన్నారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి కాపర్లు కొందరే ఉన్నారు. ఆ కాపర్లు ఎలా ఉంటారు అంటే వాక్య జ్ఞానం చేత మిమ్మల్ని పోషిస్తారు. నీవు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. సమాజంలో ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఇతరుల ఏళ్ళ నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో నేర్పిస్తారు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తారు. మొదట్లో ఆదాము పోగొట్టుకున్నటువంటి జీవం ఏదైతే ఉందో ఆ జీవాన్ని తిరిగి ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే నీవు ఆయన మార్గాల్లో నడవాలి. రెండవది సత్యంగా జీవించాలి. సత్యంగా జీవించాలి అంటే వాక్యం అంటుంది నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు ఎవరైనా అప్పులలో వచ్చిందండి చెప్పుకోవాలి. ఏమని? అయ్యా మా దగ్గర ఇప్పుడు లేవు, తర్వాత కడతారు చెప్పుకోవాలి. కానీ అలా ఉండదు. ఇంట్లో మనిషిని తింటాడు, కుమారుడు వచ్చింటాడు, రే నాయన లేడని చెప్పు అంటారు. అంటేనే వాడికి తెలియదు పాపం, వాడు చిన్నపిల్లోడు కదా. ఏదో మీ నాయన ఉన్నాడంటే ఉన్నాడు కానీ లేడని చెప్పమంటుంది, ఉన్నాడు కానీ లేడని చెప్పమంటుంది. అంటే నీ మాట సత్యంగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా నిన్ను ఆవరిస్తాడు అంటే నీవు ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు, దేవుని మీదే ఆనుకుని ఉన్నప్పుడు, ఈ ఆత్మలో ఆరాధించేటప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ, నీలో ఉన్నటువంటి అసభ్య కార్యాలన్నింటినీ, నీలో ఉన్నటువంటి చెడు ప్రవర్తనన్నింటినీ పారతోలి ఆయనలో నివాసం చేసి ఏం చేస్తాడంటే సర్వసత్యంలో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ సర్వసత్యమే నీకేమవుతుందంటే జీవంలో అడుగు పెట్టేటట్టు చేస్తుంది. అందుకే ఆయన నేనే జీవం అన్నాడు. ఆ జీవం నీవు పొందుకోవాలంటే మార్గాల్లో నడవాలి, సత్యంగా జీవించాలి. ఈ మార్గాల్లో నడిచి సత్యంగా జీవిస్తే మరలా ఆ జీవం నీవు పొందుకొని దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఆయన స్తుతిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాసం అంతా ఎందుకు అంటే ఆదాము పోగొట్టుకున్నటువంటి జీవం నీవు నేను పొందుకోవడం కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి ఇష్టమైనటువంటి కాపరులను ఉంచి తన సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే కాస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి అనేకులు సిద్ధపరిచేటట్లు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.